హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ మీద మోటివేషనల్ స్పీకర్ రామ్ గారితో మాట్లాడబోతున్నాం. టాపిక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ రాజీ పడ్డం, ఒకానొక దశలో త్యాగం చేయడం కూడా అనుకుంటూ ఉంటారు. అసలు ఏంటి అడ్జస్ట్మెంట్, ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని విషయాల్లో పర్టికులర్గా అమ్మాయిలే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, రామ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అడ్జస్ట్మెంట్ అనేది మన దగ్గర మన ఇండియన్ కల్చర్లో చాలా వరకు చూస్తూ ఉంటాం. Yeah. ఎందుకని అడ్జస్ట్మెంట్ అంత అవసరం ఒక పాయింట్ అయితే, రెండోది అమ్మాయిలకే ఎక్కువగా మీరు సర్దుకోండి అని ఎందుకు చెప్తూ ఉంటారు? రైట్ అండి, ఇక్కడ మనం చూస్తుంటాము మోస్ట్లీ పేరెంట్స్ కానీ సొసైటీలో ఎక్కడైనా కానీ అమ్మాయికి ఇప్పుడు సపోజ్ ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉందనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ మనం చూస్తాము, నువ్వు సర్దుకొని ఉండు, నువ్వు కొంచెం అర్థం చేసుకొని నువ్వే తగ్గాలి ఇలా అంటారు. ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ని చూసుకుంటే కనుక, ఈ మ్యారేజ్ సిస్టమ్లోనే చూసుకుంటే కనుక సమ్హావ్ అప్పర్ హ్యాండ్ అనేది ఒక మగపెళ్ళి వాళ్ళకి అప్పర్ హ్యాండ్, ఆడపెళ్ళి వాళ్ళకి లోవర్ హ్యాండ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది బేసిక్గా. అంటే ఇప్పుడు ఈవెంట్ జరిగే టైంలోనే చూసుకోండి, మగపెళ్ళి వాళ్ళకి మర్యాద ఎక్కువ ఉండాలి అనేసి అంటారు. సో ఇలాంటి ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన మ్యారేజ్ సిస్టంలోనే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏంటంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది రిలేషన్షిప్లో. సో బేసిక్గా ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా ఏదైనా అయిందనుకోండి, ఇష్యూ వచ్చినప్పుడు మోస్ట్లీ మదర్స్ కానీ అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు ఏమంటారంటే, అరే నువ్వే కొంచెం చూసి చూడట్టు వదిలేసి లేకపోతే సర్దుకో, నువ్వే అడ్జస్ట్ కా, ఇవన్నీ చెప్తా ఉంటారు. అయితే ఐ రియలీ డోంట్ పర్సనలీ అగ్రీ టు ఇట్ అండి. ఎందుకంటే ఈ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, కాంప్రమైజింగ్ కానివ్వండి, ఇది టూ సైడ్స్ నుంచి ఉండాలి. ఉట్టి అమ్మాయే అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే ఓన్లీ అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి అనేది కరెక్ట్ కాదు. మనం అంటుంటాం కదా, లైక్ ఓన్లీ వెన్ యూ జాయిన్ బోత్ ది హ్యాండ్స్ యూ కెన్ క్లాప్ టుగెదర్. టూ సైడ్స్ నుంచి ఎఫర్ట్ ఉండాలి. ఓన్లీ వన్ సైడ్ నుంచి అంటే ఇట్ బికమ్స్ అ స్లాప్, నాట్ అ క్లాప్, రైట్? సో ఆబ్వియస్గా ఏంటంటే ఎఫర్ట్స్ టూ సైడ్స్ నుంచి ఉండాలి. కొన్నిసార్లు అబ్బాయి కాంప్రమైజ్ అవ్వాలి, కొన్నిసార్లు అమ్మాయి కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వడానికి ఎందుకు వెనకాడతారంటే చాలామంది కాంప్రమైజింగ్ని ఒక నెగటివ్ ఫినామినన్ కింద తీసుకుంటారు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హెల్దీ కాంప్రమైజింగ్, అది మర్చిపోతారు చాలామంది. ఈ హెల్దీ కాంప్రమైజింగ్ కాకుండా జనరల్గా కాంప్రమైజ్ అంటే అదొక సాక్రిఫైస్, అంటే నేను తగ్గుతున్నాను, బేసిక్లీ నేను తగ్గుతున్నాను అనుకుంటున్నారు మీరు ఇక్కడ. సో అది ఒక నెగటివ్ థాట్ అండి. మీరు తగ్గడం, కాంప్రమైజింగ్ ఈజ్ నాట్ రెడ్యూసింగ్ యువర్ స్టేచర్ కానీ లేకపోతే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం కాదు కాంప్రమైజ్ అంటే. ఇన్ ఏ వే చెప్పాలంటే, ఒక రిలేషన్షిప్లో నేను కాంప్రమైజ్ అవుతున్నాను అని అంటే ఐఎమ్ రెస్పెక్టింగ్ అవర్ రిలేషన్షిప్, ఐఎమ్ రెస్పెక్టింగ్ అవర్ బాండ్, ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ మోర్ దెన్ మై ఈగో. సో అది నాకు ఇక్కడ అంటే జనరలీ రిలేషన్షిప్లో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. అంతేగాని కాంప్రమైజింగ్ అని అంటే నీది పై చెయ్యి నాది నేను తగ్గుతున్నానని కాదు. అందుకనే సిచ్యువేషన్కి తగ్గట్టు కొన్నిసార్లు అబ్బాయిలే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు అమ్మాయిలు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ అది ఉంటుందే కానీ ప్రతిసారి అమ్మాయి కాంప్రమైజ్ అవ్వాలి అని అంటే అది స్ట్రెస్కి గురైపోతారు మళ్ళీ. అంటే ఒక పెళ్ళి అనే బంధంలో ఎప్పుడైతే అమ్మాయికి పెళ్లి చేస్తున్నారో ముందు నుంచే ఇంట్లోనే వాళ్ళకు స్టార్ట్ అయిపోతుంది. అంటే పెంచుతున్నప్పుడే చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, కాస్త అడ్జస్ట్ అవ్వాలమ్మా, నువ్వు ఆడపిల్లవు కదా, ఒక ఇంటికి వెళ్ళిపోతావు కదా, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అని చెప్తుంటారు. అంటే ఆడపిల్లకి ఏ విధంగా అయితే పెంచి ఆ విత్తనాన్ని నాటి దాన్ని ఒక పెద్ద మహావృక్షం చేస్తారో, అలాగే అబ్బాయి కూడా అమ్మాయిలు అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ మనం ఎక్కడ చూడట్లేదు, చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, విదేశాలకు వెళ్ళి ఉంటున్నారు. మరి నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకి అబ్బాయిలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? చాలా ఉందండి. ఎందుకంటే మనం చూస్తుంటాం జనరలీ చిన్నప్పటి నుంచి కూడా సిబ్లింగ్స్ ఉంటారు కదా, అప్పుడు అబ్బాయి అమ్మాయి సిబ్లింగ్స్ ఉంటారు, కూతురుకి చెప్తున్నారు మీరు కాంప్రమైజ్ అవ్వాలి అనేసి, కొడుకు నేర్పించట్లేదే అదే సేమ్ ఫినామినా ఒక కొడుకు కూడా నేర్పించాలి, మీరు కాంప్రమైజ్ అవ్వటం అనేది నువ్వు కూడా నేర్చుకోవాలి అనేసి. ప్రతిసారి చూస్తూ ఉంటాం ఆ డిస్క్రిమినేషన్. ఏంటంటే ఇప్పుడు మదర్కి హెల్ప్ చేయాలనుకోండి కిచెన్లో, ఒక అమ్మాయికి అయితే చెప్తారు నువ్వు వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయి బికాస్ ఫ్యూచర్లో యూ హ్యావ్ టు డూ ది కిచెన్ వర్క్ అనేసి చెప్పాలంటే అదొక నెగటివ్ ఫినామినా క్రియేట్ చేసేస్తున్నారు అక్కడ. ఎంతమంది పేరెంట్స్ అండి అంటే అబ్బాయిలకి నువ్వు వెళ్ళి అమ్మకి కిచెన్లో హెల్ప్ చేయని ఎంతమంది అడుగుతారు అసలు? వీ హార్డ్లీ గెట్ టు సీ.
రేపు పొద్దున వీళ్ళే పెద్దయ్యాక న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడే కానివ్వండి, లేదా హాస్టల్స్లో అట్లా ఉన్నప్పుడు వండుకోవడం చేతగాక, గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం రాక, అబ్బాయిలు చెప్తున్నాను నేను, వాళ్ళు సఫర్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఇంకా బేసిక్లీ ఫ్యూచర్లో బాగా సఫర్ అయిపోతూ ఉంటారు ఇలాంటి వాటి వల్లనే. సో ఈ ఈ ఈ డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఇది స్టాప్ చేయాలి మనం. నువ్వు కాంప్రమైజ్ అవ్వడం నేర్పించేది ఇట్ షుడ్ బీ ఫర్ బోత్ బాయ్ అండ్ ఫర్ గర్ల్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వన్ జెండర్. ఫ్యూచర్లో నువ్వు ఒక ఇంటికి వెళ్తావు కాబట్టి నువ్వే అడ్జస్ట్ కావాలి అనే ఫినామినా ఏదైతే ఉందో ఇంతకుముందు వర్తిస్తుండేది. మీరు అన్నట్టు ఇంతకుముందు అంతా జాయింట్ ఫ్యామిలీస్ అవన్నీ ఫైన్. కరెంట్ సిచ్యువేషన్లో జాయింట్ ఫ్యామిలీస్ ఇవన్నీ లేవు, అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీసే. సో మీరిద్దరే ఉంటున్నారు, ఏదన్నా ఇష్యూ వస్తే మీ ఇద్దరి మధ్యనే వస్తుంది. సో నువ్వు కాంప్రమైజ్ అవ్వు అని ఒకరికి నేర్పించి ఇంకొకరికి నేర్పిలేదనుకోండి, ఆ రిలేషన్షిప్ స్టాండ్ అవ్వడం చాలా కష్టం. సో అలా కాకుండా రిలేషన్షిప్ స్టాండ్ అవ్వాలి, ఇట్ షుడ్ లాస్ట్ ఫర్ ఎవర్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వీ హ్యావ్ టు మేక్ షూర్ దాట్ ఈ వాట్ ఎవర్ కాంప్రమైజింగ్ కానివ్వండి, అడ్జస్టింగ్ కానివ్వండి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండాలి పిల్లలకి, బోత్ జెండర్స్కి. రైట్. అయితే హెల్దీ కాంప్రమైజ్ గురించి మీరు ఇందాక ప్రస్తావించారు. హెల్దీ కాంప్రమైజ్ అనేది ఏ విధంగా జరగాలంటారు? హెల్దీ కాంప్రమైజింగ్ ఈజ్ నథింగ్ బట్ చాలామంది ఏంటంటే నేను లైక్ వెన్ ఐ కాంప్రమైజ్ దట్ షుడ్ నాట్ నెగిటివ్లీ ఎఫెక్ట్ మీ అనమాట. నన్ను నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ నాట్ హెల్దీ కాంప్రమైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయంలోనే తీసుకుందాం. మోస్ట్లీ మనం చూస్తుంటాం అనమాట ఫుడ్ విషయంలో, లేకపోతే మనము మూవీస్కి వెళ్ళేటప్పుడు ఇవన్నిటికి. నాకు సపోజ్ ఐ లైక్ ఒక ఎక్స్ డిష్ అనేది నాకు ఇష్టం, సపోజ్ నాకు పిజ్జా ఇష్టం, నా స్పౌస్కి కానివ్వండి లేకపోతే నా పార్ట్నర్కి కానీ వాళ్ళకి బిర్యానీ తినటం ఇష్టం అనుకోండి. ఇంకా లైఫ్ లాంగ్ నేను బిర్యానీయే తినాలి అని అంటే అతను కాదు. సమ్ టైమ్స్ ఈరోజు ప్లీజ్ లెట్ us హ్యావ్ బిర్యానీ, నెక్స్ట్ టైం విల్ హ్యావ్ పిజ్జా అనేసి అలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి నేను కాంప్రమైజ్ అయితే అంటే యూఆర్ గివింగ్ అన్ అష్యూరెన్స్ నెక్స్ట్ టైం విల్ హ్యావ్ పిజ్జా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఐఎమ్ ఓకే టు కాంప్రమైజ్. కానీ మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి బిర్యానీ తినాలి నేను అని అంటే కనుక ఐ విల్ సఫర్ లిటిల్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మన హౌస్ హోల్డ్ చోర్స్ కానివ్వండి, ప్రతిసారి ఒక్కళ్ళే ఒకదానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అంటే కాదు, షేర్ ది రెస్పాన్సిబిలిటీస్. అది ఏదైనా కానివ్వండి, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఒకటి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కాంప్రమైజ్ అవ్వాలి ఎక్కడన్నా అన్నా కూడా ప్రాబ్లం ఉండదు మనకి. సో ఈ హెల్దీ కాంప్రమైజింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం కాంప్రమైజ్ అయినప్పుడు వీ విల్ నాట్ సఫర్ ఫర్ ది కాంప్రమైజింగ్ అనమాట. మీరు సఫర్ అవుతున్నారు అంటే ఇట్ ఈస్ అన్హెల్దీ. అంటే ఈ వైవాహిక జీవితంలో ఒక హెల్తీ కాంప్రమైజ్, హెల్తీ అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం వల్లే డివోర్స్ కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోతున్నాయి అంటారా? వెరీ మచ్ అండి. అయితే ఇక్కడ కాంప్రమైజ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి. కాంప్రమైజ్ విత్ బోత్ సైడ్స్ ఇన్ లాస్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. జనరలీ మనం చూస్తుంటాం ఏంటంటే ఇప్పుడు ఒక సపోజ్ జాయింట్ ఫ్యామిలీ ఉంది ఆర్ ఉన్నా లేకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోస్ట్లీ అత్త కోడలికి సరిగ్గా పడకపోవడము, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడము, సో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రతిసారి నేనే ఎందుకు ఇది చేయాలి అనే క్వశ్చనింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందంతా తల్లి వండి పెట్టారు, పెళ్ళైన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి కోడలికి వచ్చేస్తుంది. సో నా షీ హ్యాస్ టు కుక్, నేను కుక్ చేయ, నేను అసలు కిచెన్ వైపు వెళ్ళను అని తను ఒకవేళ యాడమెంట్గా ఉన్నారనుకోండి ఇప్పుడు అత్తగారు, సో దట్ ఈస్ వెన్ మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. సో ఎందుకు అట్లా అంటే నాది అథారిటీ అనేసి, ఇప్పుడు అథారిటీ నాది పై చేయి, నేను అత్తగారిని, తను కోడలు, నువ్వే చేయాలి ఇది అని ఇలాంటివి ఈ యాడమెంట్గా ఉండడం వల్ల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ చాలా రిలేషన్షిప్స్ అండి హస్బెండ్తో ప్రాబ్లం లేదు కానీ ఇన్లాస్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలామంది డివోర్స్ తీసుకోవడం కూడా నేను చూస్తూ ఉంటాను. సో ఇప్పుడు అంటే అనవసరంగా చెప్పాలంటే ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు కదా, లైక్ తల్లిదండ్రులు. సో నిజంగా మీకు అంత ఇష్టం మీ అబ్బాయి అంటే వాడికి పెళ్లి చేయకండి, మీరే చూసుకోండి. అంతేగాని మీరు పెళ్లి చేసిన తర్వాత మీ ప్రతాపం అంతా కోడల మీద చూపించి, లేదా ఈవెన్ షీ షుడ్ నాట్ బి వెరీ పొసెసివ్, షీ షుడ్ అండర్స్టాండ్. ఏంటంటే వైఫ్లో కూడా నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను ఏంటంటే పద్దాకా నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాతోనే ఉండాలి, పేరెంట్స్ ఎక్కడైనా బయటికి తీసుకెళ్తే నచ్చకపోవడము ఇలాంటివి అవుతూ ఉంటాయి. బట్ వైఫ్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూ కేమ్ లేటర్ టు హిస్ లైఫ్. రైట్ ఫ్రమ్ ది బర్త్ పేరెంట్స్ ఉండే, సో పేరెంట్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ పేరెంట్స్కి కూడా ఇవ్వడంలో తప్పు లేదు. సో ఇలాంటివన్నీ మనం ఏంటంటే అర్థం చేసుకొని, సరే ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని బయటకు తీసుకెళ్ళాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, నాతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు కదా అని అండర్స్టాండ్ చేసుకుంటే మీ రిలేషన్షిప్ హెల్తీగా ఉంటుంది. అంతేగాని
నన్ను వదిలేసి నన్ను ఇంట్లో వదిలేసి వాళ్ళని బయటికి తీసుకెళ్లారు లేకపోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అనే నెగటివ్ థాట్లో వచ్చామనంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ది రిలేషన్షిప్. అయితే రామ్ గారు చూస్తున్న ఆడియన్స్ అనుకోవచ్చు, ఏంటి అమ్మాయిలే అడ్జస్ట్ అవుతున్నారా, మేము అడ్జస్ట్ అవుతున్నాం అబ్బాయిలం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ పర్సంటేజ్ వైజ్గా చూసినట్టయితే అమ్మాయిల పర్సంటేజ్ అడ్జస్ట్మెంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది, అబ్బాయిలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య అడ్జస్ట్మెంట్ నేర్చుకుంటున్నారేమో, ఏమంటారు మీరు? యా ఆబ్వియస్లీ అమ్మాయిల పర్సంటేజ్ ఎక్కువ ఉంది, బట్ అబ్బాయిలు ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో చెప్తాను చూడండి. అంటే జనరలీ అబ్బాయిలు పడే పాటలు స్పెషలీ ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ నాట్ బి ఏబుల్ టు బ్యాలెన్స్ వైఫ్ అండ్ మదర్. ఈ బ్యాలెన్సింగ్లో పోతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు దాకా నేను అమ్మగారిని ప్రయారిటీ ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ వైఫ్ వచ్చారు. సో వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ అంటే చెప్పలేరు, చెప్పకూడదు కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. యా సో బట్ దెన్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి, నీకు ఎవరంటే ఎక్కువ, నేనంటే ఎక్కువ ఇష్టమా, మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా అనేసి. లేదా అమ్మగారు క్వశ్చన్ చేస్తుంటారు, ఏరా నీకు తర్వాత వచ్చిన నీ పిల్లం ఎక్కువనా నేను ఎక్కువనా అనేది. ఇలాంటి క్వశ్చనింగ్ అని. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎవరికి ఏ టైంలో ప్రయారిటీ ఇవ్వాలో వాళ్ళకి ఆ టైంలో ప్రయారిటీ ఇవ్వాలి. సో ఈ బ్యాలెన్సింగ్ చేయలేక ఈ అడ్జస్ట్మెంట్స్కి అలవాటు లేని ఇవన్నీ బేసిక్గా ఇది ఏంటంటే మెన్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సడన్లీ పెళ్ళైన తర్వాత ఈ ప్రెషర్ వచ్చేస్తుంటుంది అనమాట. ఇక్కడేమో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది తెలియక సతమతమవుతూ ఉంటారు. బేసిక్లీ ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ స్ట్రగ్లింగ్ అనమాట ఇన్ దిస్ కేస్. సో అందుకనే అబ్బాయిలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే హౌ టు బ్యాలెన్స్ ఇట్ ఈక్వలీ. జనరల్గా ఏమవుతుంది అని అంటే వైఫ్ మీద మదర్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్. వైస్ వర్సా మదర్ మీద వైఫ్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. యూ హ్యావ్ టు యాక్ట్ న్యూట్రలీ. అంటే మనం అనేది అంటే యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో సపోజ్ ఇప్పుడు మదర్ చెప్పారనుకోండి సంథింగ్ రాంగ్ విత్ యువర్ వైఫ్ అనేసి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ హర్ వర్షన్ ఆఫ్ ది స్టోరీ. ఏదో జరిగి ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్. మన మదర్ మనకి ఇప్పుడు వాట్ ఎవర్ వెన్ షీ ఈస్ సేయింగ్ ఆ వర్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ టు హర్ ఫేవర్ ఉంటుంది. వైఫ్ చెప్తుంటుంది ఏమైంది తెలుసా నీకు ఇవాళ అనేసి వైఫ్ చెప్తూ ఉంటుంది. ఈ వర్షన్లో షీ విల్ బీ టెల్లింగ్ సంథింగ్ ఇన్ హర్ ఫేవర్. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఈ ఫ్యాక్ట్ అర్థం చేసుకోకుండా వీళ్ళిద్దరిలో ఒక్కరు చెప్పిన మాటను పట్టించుకొని ఇంకొకరిని మనము డీగ్రేడ్ చేయటము లేకపోతే తిట్టడము లేకపోతే ఆర్గ్యూ చేయడం ఇలాంటివి చేసామనుకోండి రిలేషన్షిప్స్ నుంచో. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వర్షన్స్ మారుతూ ఉంటాయి అటు సైడ్ ఇటు సైడ్ అనేసి. ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మన ఎఫర్ట్ మొత్తం ఏముండాలి అని అంటే వాళ్ళ రిలేషన్ని ఎట్లా మనము బెటర్గా చేయొచ్చు, లైక్ వాళ్ళ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ని ఎట్లా తగ్గించాలి అనేది మీరు చూసి దాని వైపు ఎఫర్ట్ పెట్టాలి తప్ప వీళ్ళ మాటలు విని వీళ్ళని లేకపోతే వాళ్ళ మాటలు విని వీళ్ళని విమర్శించడం కానీ లేకపోతే తిట్టుకోవడం ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అని అంటే యూ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ లైఫ్. సో ఆ సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలంటారా, కాంప్రమైజ్ అవ్వాలండి. అందరూ కాంప్రమైజ్ అవ్వాలి. ఒక ఫ్యామిలీలో ఉన్నారు అని అంటే ఎవ్రీబడి షుడ్ కాంప్రమైజ్. అది అత్తగారు కావచ్చు, కోడలు అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, మామగారు ఎవరన్నా కానివ్వండి, అందరూ అడ్జస్ట్ అయితేనే యుల్ బీ హ్యాపీ అండ్ ఎవ్రీబడి షుడ్ అడ్జస్ట్ ఇన్ అ వెరీ హెల్దీ మేనర్. అండ్ అడ్జస్ట్ అవుతున్నాము అని అంటే అది తక్కువ చేసినట్టు కాదు కదా. ఇప్పుడు జనరల్గా అదే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ అడ్జస్ట్ అవ్వాలనుకోండి లేకపోతే ఇన్లాస్ అడ్జస్ట్ అవ్వాలనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే అది నామోషి అనుకుంటారు. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి, చిన్నోళ్ళు వాళ్ళు అవుతారు కదా అనేసి. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అండి. అందరూ ఎవరన్నా సరే అడ్జస్ట్ అవ్వాల్సిందే. మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటున్నట్టు కాదు, మీరు అడ్జస్ట్ చేస్తున్నారంటే అది చెప్పాలంటే మీ గొప్పదనం. అది అంటే వాళ్ళ పెద్దరికాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది తప్ప అడ్జస్ట్మెంట్ అనేది పిల్లలు ఆబ్వియస్గా పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు కదా, ఏ విధంగా వాళ్ళు నడుచుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళని చూసే నేర్చుకుంటారు. కాబట్టి అక్కడ నుంచి మార్పు అనేది వస్తే వీళ్ళు మారుతారు, డెఫినెట్గా మారుతారండి. అండ్ ఆల్సో ప్రొవోక్ చేస్తారు అనమాట. ఏంటంటే అరే వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు అంటే నేను కాంప్రమైజ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, ఏం లేదు అక్కడ. ఒకసారి వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు కాబట్టి మనం కూడా కాంప్రమైజ్ అవ్వడం తప్పు లేదనేసి మనం కూడా దాన్ని ఒక పాజిటివ్గానే తీసుకుంటామే తప్ప ఇందులో ఎక్కడ కూడా ఎవరిని డిగ్రేడ్ చేసుకునే సిచ్యువేషనే కాదు చెప్పాలంటే. సో కాంప్రమైజింగ్ని ఈ డిగ్రేడింగ్ ఆర్ డౌన్ ఫాలింగ్ అనే దీంతో అస్సలు అసోసియేట్ చేయొద్దండి. ఆ రెండు వేరు యాక్చువల్గా. ఈ అడ్జస్ట్మెంట్ ఒక స్ట్రెస్కి దారితీస్తుంది అంటారా? యా, వెన్ యు ఆర్ కాన్స్టెంట్లీ అడ్జస్టింగ్ అంటే ఒకటే పర్సన్ కాన్స్టెంట్గా అడ్జస్ట్ అవుతున్నా అంటే ఖచ్చితంగా స్ట్రెస్ వచ్చేస్తుంది మనకి. మ్యూచువల్గా కాంప్రమైజ్ అవుతే ఓకే, ప్రతిసారి నేనే కాంప్రమైజ్ అవ్వాలి అని అంటే టూ థింగ్స్ అవుతాయి అక్కడ. ఒకటి మీరు అన్నట్టు స్ట్రెస్ వచ్చేస్తుంది, రెండోది వాళ్ళు ఏంటంటే ఎవరైతే కాంప్రమైజ్ అవుతూ ఉన్నారో ప్రతిసారి దే ఫీల్ దాట్ నాకు రావాల్సిన రెస్పెక్ట్ నాకు రావట్లేదు, మేబీ ఐఎమ్ డిస్రెస్పెక్టెడ్,
అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు, నన్ను తక్కువగా చేసి చూస్తున్నారు అనే నోషన్ వచ్చేస్తుంది. అది నిజంగా ఫ్యామిలీలో అవుతుందా లేదా పక్కన పెట్టేస్తే అలాంటి నోషన్స్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలా తనకి అనిపించిన రోజు ఏంటంటే యూనో మేబీ షీ విల్ థింక్ దట్ యూనో ఈరోజు నన్ను వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు కదా, ఫ్యూచర్లో నేను వాళ్ళని చూసుకోను, వాళ్ళకి అవసరం పడుతుంది కదా, ఆ రోజు నేను చూసుకోను. అంటే ఇది ఏంటంటే ఇదేదో ఒక రివెంజ్ స్టోరీ లాగా అయిపోతుంది తప్ప, అరే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేయాలి, నేను వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఇలాంటి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ కాదనమాట. సో కాన్స్టెంట్గా ఒకటే పర్సన్ కాంప్రమైజ్ అవుతా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఐ సే దట్ అందరూ దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసగ్రిమెంట్స్ అనేది కామన్ అండి, అది ఏ ఫ్యామిలీలో అన్నా సరే డిసగ్రిమెంట్స్ అనేది కామన్. ఇందులో నీది తప్ప నాది తప్ప అనేది ఒకరినొకరు ఏళ్ళు చూపించుకోవడం కాదు, దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అనే యాంగిల్లో ఆలోచించి కూర్చొని మాట్లాడుకుంటే ఏదన్నా సరే సెట్ అయిపోతుందండి. మనం కూర్చొని మాట్లాడకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకొని ప్లస్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఐ హ్యావ్ అ ప్రాబ్లం విత్ యూ, నేను కమ్యూనికేట్ చేయాలి, నాకు మీతో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఇట్లా ఉంది, లేకపోతే దీనివల్ల నేను సఫర్ అవుతున్నాను కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేట్ చేయకుండా అది మనసులో పెట్టేసుకొని మీ యాక్షన్స్లో చూపిస్తూ ఉంటారు. మోస్ట్లీ అవుతూ ఉంటుందన్నమాట. అసలు ఏం జరిగింది చెప్పరు, కానీ యాక్షన్స్లో చూపిస్తూ ఉంటారు. అది కోపం కానివ్వండి, ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, ఏదన్నా అలా చేయడం వల్ల నో యూజ్ అనేది, ఆ రిలేషన్షిప్ అనేది ఇంకా దెబ్బతింటదే తప్ప యూ విల్ నాట్ గెట్ టు సీ హీలింగ్ ఇట్. సో అందుకనే కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఏ ఇష్యూ అన్నా సరే అందరూ కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది తప్ప దాన్ని మనసులో పెట్టుకొని మీరు దానికి తగ్గట్టు యాక్ట్ చేస్తున్నారంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. అంటే ఒక మంచి అడ్జస్ట్మెంట్, ఒక హెల్తీ అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్ల బంధాలు నిలబడకపోవడానికి కారణం కూడా అదే అంటారు. డెఫినెట్లీ నేను ఈ మధ్య చూసిన చాలామందికి ఏంటంటే ఈగో ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ కంటే కూడా ఈగో ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటారు. నువ్వు నన్ను మాట్లాంటావా అనేసి, అంటే కోపంలో ఏదో అని ఉంటారు, ఒక మాట రెండు మాటలు అనుకొని ఉంటారు. దాన్ని ఇప్పుడు రిలేషన్షిప్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంటా, నీ ఈగో ఇంపార్టెంటా అనేది ఒకసారి మీరు వే చేసుకోవాలి. మీరు నాకు నా సెల్ఫ్ రెస్పెక్టే ఇంపార్టెంట్, నాకు నా ఈగోనే ఇంపార్టెంట్, నాకు అవతల మనిషి ఏమైపోయినా పర్లేదు అని అనుకుంటే దట్ ఈస్ వెన్ రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఈ మధ్యన జరిగేది అదే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలండి, ఏ లెవెల్ వరకు ఉండాలో ఆ లెవెల్ వరకు ఉండాలి. బియాండ్ దట్ అంటే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ యాక్చువల్లీ పాయిజనస్ కదా, ఇది కూడా అంతే. మీరు మీ ఈగోని బేసిక్గా ఈగోనే అని చెప్పాలి ఇక్కడ, ఈగోకి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అంటే కనుక, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. మీరు అన్నట్టు మోస్ట్ రిలేషన్షిప్ దీస్ డేస్ ఆర్ బ్రేకింగ్ ఫర్ ది సేమ్ రీజన్. అంటే అడ్జస్ట్మెంట్ అనేది మ్యూచువల్గా ఉండాలి, అది అమ్మాయా అబ్బాయా అనే కాదు, ఆ విధంగా ఉంటేనే ఎక్కడైనా ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది అంట. ఎగ్జాక్ట్లీ. సో అది ఎవ్వరు జెండర్ తోటి సంబంధమే లేదండి అడ్జస్ట్మెంట్కి. రిలేషన్షిప్ నిలబడాలి అని అంటే ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ అడ్జస్ట్ అవ్వాల్సిందే. దాంట్లో అడ్జస్ట్మెంట్ అయినంత మాత్రాన వాళ్ళ క్రౌన్ ఏదో పడిపోయినట్టు కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది ఇంకా జనాలకి. ఆ చుట్టుపక్కల జనాలు పక్కన పెట్టేసాను, విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ మనం అడ్జస్ట్ అయిన ప్రతిసారి మన మీద చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యూఆర్ ప్రొజెక్టింగ్ యువర్ మెచ్యూరిటీ. చెప్పాలంటే నేను కాంప్రమైజ్ నేను అంటే మీరు చిన్నపిల్లలాగా చేస్తున్నట్టే అక్కడ, రైట్? అలా కాకుండా మీరు కాంప్రమైజ్ అవుతున్నారంటే దట్ షోస్ యువర్ మెచ్యూరిటీ. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రాము గారు. సో అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఒక పాజిటివ్ వేలో చూడండి, బంధాలు గట్టిగా బలపడతాయని చెప్పేసి రామ్ అంటున్నారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.